ఎందుకు అలా కొట్టుకుంటున్నారు? వాళ్ళు పోరాడుతున్నారు. రెండింటికి డిఫరెన్స్ ఏంటో? ఎవడ ఆస్తి కోసం వాడు గొడవ పడితే కొట్లాట, ఊరికేదో మంచి చేయాలని తాపత్రయపడ్డం పోరాటం. ఆ కొబ్బరికాయతో అవతల గట్టు మీద నల్లపోచమ్మగా మొక్కు తీర్చుకొచ్చిన ఆడికి ఊరికిచ్చిన 100 ఎకరాలు వస్తాయనే తంతు మన్నారెడ్డి గారు ఈ ఊరు దత్తం తీసుకున్న దగ్గర నుంచి వస్తున్న ఆనవాయితీ అని అందరికీ తెలుసు. ఒకప్పుడు ఈ ఊర్లో వాళ్ళు పలికిమాలి బ్యాచ్ అనుకునేవారు, కానీ అదే ఊరికి ఏదో మంచి చేయాలని తాపత్రయపడుతున్నారు. పంచాయతీ పెద్దని మధ్యలో పుట్టుకొచ్చిన వాళ్ళ కోసం 100 ఎకరాలు ఇస్తా అన్న మాట కిందకి దిగట్లా. 100కి 100 కలిపి 200 ఎకరాలు ఇస్తా గెలిచినోడికి. ఒరే, ఓ బలవంతుడు అన్యాయం చేయాలనుకోవడం ఎంత తప్పు, మరో బలవంతుడు ఆ అన్యాయాన్ని ఎదుర్కోపోవడం కూడా అంతే తప్పు. ఒక్కడివే ఆడి గెలిచినా సరే. వద్దు, నేను కొట్లాడలేదు, పోరాడాను నా వాళ్ళ కోసం. ఈ రోజు నుండి ఆ 100 ఎకరాలు ఊరివే. దేవకమ్మ, మిమ్మల్ని పెద్దవాడు పిలుస్తున్నారు. గతంలో మా కూతురు కొడుకైన సుకుమార్ విషయంలో మేం చేసిన పొరపాటు కొడుకు విషయంలో జరగకూడదని అనుకున్నారనుకుంటా. రాత్రి ఇల్లు సర్దుతుంటే మా వారి గదిలో ఇవి కనిపించాయి. తన కొడుకు ఒక కూతురుందని